మీదేదో రాజకుటుంబం అయినట్టు, హరిశ్చంద్రుడి వంశమైనట్టు, ఈ దేశ స్వాతంత్రం కోసం సర్వస్వం ద్వారా పోసినటువంటి స్వాతంత్ర సంగ్రామ సమర యోధుల కుటుంబం అయినట్లు ఈ రోజు చెప్తా ఉండవు. ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉండాలంటే 1995 తర్వాత జరిగినటువంటి దారుణ మారణ కండాలు, రిగ్గింగులు, గృహ దహనాలు, చీనీ చెట్లు కొట్టివేత, ఇవన్నీ కూడా ఈనాటి యువతరానికి తెలియవు. ఈనాటి యువతరానికి నేను ఇచ్చే సందేశం ఏమంటే, ఓ నవ యువకులారా, మీరంతా సత్యం గ్రహించండి. జగన్ అనే వ్యక్తి ఒక కరుడుగట్టిన భయంకరమైనటువంటి నేరస్తుడు. వాళ్ళ కుటుంబం యావత్తు మానవ జాతి క్షమించనని నేరాలు ఘోరాలు చేసినటువంటి కుటుంబము. వారి సంపాదనంతా అక్రమము, మోసము. వారు రాజకీయంగా పైకి రావడం అంతా రక్తంతో కూడిందే. మీరు గ్రహించండి, నేను మంచోన్ని, నేను బుద్ధివంతుణ్ణి, నా కుటుంబం గొప్పది అని చెప్తున్నాడు. ఆ లక్షణాలు ఏమీ లేనే లేవు. కాబట్టి ఈనాటి యువకులంతా ఆ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.